ఈరోజు మీరన్నట్టు ఆ మన నిన్న జరిగిన పల్నాడులో జరిగినటువంటి ఘటన ఆయన కారు కింద అతని తలకాయ దొర్లుకుంటా వెళ్ళేది రాష్ట్ర ప్రజలంతా చూశారు. దాని మీద పోలీసు ఎంక్వైరీ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఇచ్చేస్తారు. దీన్ని మీరు ఏదో చెప్పి మసిపూసి మారేడుకాయ చేద్దామని బుకాయించుకుంటే కుదరదు. ఇది ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, మేం చేసేది గమనిస్తున్నారు, మీరు చేసేది గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ బుకాయింపు అనేది నమ్మరు, అది చెల్లదు. వాస్తవం ఏంటో ప్రజలందరికీ తెలుసు, ప్రజలే గ్రహిస్తారు, ప్రజలు ఇచ్చేస్తారు. మీరు దాన్ని ఏదో స్కాన్ చేసి రేపటి నుంచి మేము ఏదో ఇచ్చేస్తాం ప్రోగ్రాం తీసుకుంటామన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పిన భాగంగా ఎక్కగానే 4,000 రూపాయలు చేశారు, గ్యాస్ బండ్లు ఇచ్చారు. నిన్న తల్లికి వందనం ప్రతి ఆడపిల్లకి ఇస్తామన్న, ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు, ప్రతి బిడ్డకి ఇచ్చారు. అదేవిధంగా రేపు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతుకి రుణమాఫీ, రైతు భరోసా కూడా వేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిదీ అనుకున్న ప్రకారం పక్కాగా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంచడం, రాజధానిని రూపకల్పన చేయడం, పోలవరాన్ని వేగవంతం చేయడం, ఇవాళ ఇంకా బనకచెర్ల ప్రాజెక్టును కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. వీటన్నిటి మీద ఇది దేశ ప్రజలంతా కూడా ఒక్కసారి మన రాష్ట్రం వైపు మళ్ళీ చూస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని ఇది పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ పాలన సజావుగా ఉంటుందని ఉంటుంది. మీరు చేసేటువంటి ధర్నాలు దశకాలకి కొలమానకాలు లేవు, నిబద్ధత లేదు, కాబట్టి ఎవరు నమ్మరు.